హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. రాజకీయాల్లో విజయం ఒక్కటే నాయకుల సత్తాకు నిదర్శనం. అలాంటి విజయాన్ని సాధించిన సమయంలో ప్రత్యర్థి, అది కూడా సిద్ధాంతాలతో నిత్యం విమర్శలు గుప్పించే వ్యక్తి ప్రశంసిస్తే ఆ ఫీలింగ్ గొప్పగా ఉంటుంది. అలాంటి విజయాన్ని ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. బీజేపీ సిద్ధాంతాలంటే తీవ్రంగా విమర్శించే జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఉమర్ అబ్దుల్లా ప్రధాని మోడీకి ప్రశంసల వర్షం కురిపించారు. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ మిత్రపక్షమైన పీడీపీ ఈ విజయంపై స్పందించక ముందే ఒమర్ రియాక్ట్ అయ్యారు. అంతేకాదు, మోడీని ప్రశంసల జల్లులో ముంచెత్తారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ సునామీ సృష్టించిందని ఒమర్ అబ్దుల్లా ప్రశంసించారు. ఈ విజయాలు చిన్న చెరువులో అలలు కావు, ఇదో సునామీ. విపక్షాలు 2019 గురించి మర్చిపోయి 2024 గురించి ప్రణాళికలు చేసుకోవాలని అబ్దుల్లా సూచించారు. మోడీని సవాలు చేసే జాతీయ నేత ఎవరూ లేరని స్పష్టం చేశారు. 2019లో బీజేపీకి ఏ పార్టీ పోటీ ఇవ్వలేదని ఒమర్ అబ్దుల్లా జోస్యం చెప్పారు. ఈ స్థాయిలో మోడీపై ప్రశంసలు కురిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముందంజలో దూసుకుపోతూ ఉండటంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించడంతో లక్నోలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పూలు, కుంకుమలు చల్లుకుంటూ సంతోషంలో మునిగి తేలుతున్నారు. వేల సంఖ్యలో కార్యకర్తలు లక్నో రోడ్లపై సంబురాలు జరుపుకుంటున్నారు. కాగా ఓటమి పాలైన సమాజ్వాదీ పార్టీ ప్రధాన కార్యాలయం కార్యకర్తలు లేక వెలవెలబోతోంది.